మార్నింగ్ అందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే ఉందో ఈ కర్రీ అయితే చపాతీలోకి చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. నేనైతే ఈరోజు చపాతీలోకి చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్స్ ఉపయోగించకుండా మామూలుగా పోపులోని కొద్దిగా మనం ఆయిల్ వేస్తే సరిపోతుంది. కర్రీలోని మనం వాడబోయేవి ఫస్ట్ మనం బాండ్లీ పెట్టుకొని దీంట్లోకి మనం కూరగాయలు ముందే తరిగేసి ఉంచుకుంటాం అన్నమాట. అయితే బాండ్లీ ఆన్ చేసిన తర్వాత మనం ఇందులోని ఈ ముక్కలు ఏవైతే తరిగిస్తున్నాయో వాటిని ఉప్పు వేసి నానబెట్టామో అవేంటవి గోబీ ముక్కలు, క్యారెట్, అలాగే దుంప వేసాము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా తరిగేసి పక్కని పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బాండ్లీలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎందుకంటే మనము కనీసం పోపు వేయించడానికైనా ఆయిల్ ఉండాలి కాబట్టి మరీ బొత్తిగా ఆయిల్ లేకుండా అవ్వదు కాబట్టి ఆయిల్ వేసుకుని అందులోని మినపప్పు, అలాగే శనగపప్పు, అలాగే ఆవాలు, అలాగే అందులోని కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు 1, 2, లేదంటే మీకు ఇంకా కారం ఎక్కువ కావాలి అంటే ఎండుమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. శనగపప్పు అయితే నేను కొద్దిగా ఎక్కువ వేసానండి, ఎందుకంటే అక్కడక్కడ మనకి కర్రీలోని శనగపప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను అలా వేసాను. ఈ పోపు వేసిన తర్వాత మనము ఎండుమిరపకాయలు ఎలాగో వేయాలని చెప్పాను కదా, ఎండుమిరపకాయలు కూడా వేసేసి వాటిని బాగా వేయించేయాలి. పోపు ఎప్పుడైతే మనకి బ్రౌన్ కలర్ వస్తుందో అప్పుడు అది వేగినట్లుగా మనకి అనిపిస్తుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోని మనం నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు వేస్తామన్నమాట. కొద్దిగా నేనైతే ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అలాగే మనము పచ్చిమిరపకాయలు, అల్లం వీటిని కట్ చేసేసాను. ఈ కట్ చేసిన వాటిని ఆల్రెడీ కట్ చేసిన వాటిని పూర్తిగా వేయించేస్తున్నాను అన్నమాట. చూడండి, ఆ నూనెలోని వేసి ఆ పోపులోని వేసి చక్కగా ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేవి. అలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూర ముక్కలన్నీ కూడా ఏదైతే ఉప్పులో నానబెట్టామో దుంపలు, అలాగే కాలీఫ్లవర్, అలాగే క్యారెట్, ఇక్కడ 2 క్యారెట్ వేసాను. అది ఎక్కువ కాకుండా ఇవన్నీ వేసేసి మనము బాగా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని ఈ ఆయిల్లోని వేసిన తర్వాత ఈ పోపులో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. వీటిని వేయించాలండి. వేయించిన తర్వాత అప్పుడు మనము దీన్ని శుభ్రంగా వేయించి మూత పెట్టకుండానే వేయించాలి. వేయిస్తే ఇందులో ఉండే పచ్చంతా పోతుంది అన్నమాట. అందుకని జాగ్రత్తగా దీన్ని వేయించాలి. ఈ కూర అయితే ఒక 3 మనుషులకి సరిపోతుందండి. చపాతీలోకి లేదా పూరీలోకి మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఏమీ ఎక్కువగా దీంట్లో మసాలాలు ఏమి పడవండి. కాకపోతే లైట్గా కొంచెం మరి ఏ కర్రీ చేసినా మనం వేసుకుంటాం కదా, కొద్దిగా ధనియాల పొడి అయితే వేయడం జరిగింది ఇందులోని. అయితే ఇప్పుడు చూడండి, ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం వాటర్ వేయక్కర్లేదు, ఆ ఉన్న వాటర్ తోటి దీన్ని చేసుకోవాలన్నమాట. అలా వేయించేసిన తర్వాత మనం ఏంటంటే పచ్చి వాసన అంతా పోయేటట్లుగా దీన్ని వేయించి తర్వాత మూత పెట్టండి. చూడండి, మూత పెట్టంగానే మనకి ఒక 10 నిమిషాలు అలా ఉడకంగానే మనకి కూర కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ కూర అంతా మెత్తపడిపోతుంది అన్నమాట. సో అలాగా తరిగి ఉంచుకునేది పెట్టాలి. అయితే మీరు ఇప్పుడు ఇందులో ఉప్పు ఏదైతే ఉందో ఎంత అవసరమో అంత ఉప్పు మనము వేసేసుకోవాలి. చాలేదు అనుకోండి, ఇంకొంచెం వేసుకోవాలి. అయితే ఈ ఉప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటాము. ఎందుకంటే ఉప్పు మనం వేసుకునేటప్పుడు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మనం అయితే కొద్దిగా ఉప్పు నేను తక్కువ వేస్తాను. అలాగే కారం వేసాను, అలాగే పసుపు వేసాను. ఇంపార్టెంట్ కదా, పసుపు కారం అన్నీ పడాలి కదా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన కర్రీస్లో అన్ని రకాల కలర్స్ ఉండాలటండి. అన్ని రకాల కలర్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకి ఫుల్ మీల్స్ మంచిగా, అంటే మంచి ప్రోటీన్స్ తోటి మన డిష్ ఉన్నట్టు లెక్క అనమాట. అయితే
వీలైనంత వరకు చేసుకుంటాం. సాధారణంగా టమాటో వేస్తాము, అలాగే ఉల్లిపాయలు వేస్తాము, దుంపలు వేస్తాము ఇవన్నీ. అయితే లాస్ట్ మనము ఇది ఎప్పుడైతే ఈ కర్రీ ఉడుకుతుందో కొంచెం దగ్గర పడుకోగానే ఒక 2 చెంచాలు, నేనైతే చాలా తక్కువ వేసాను, చిన్న చిన్న చెంచాలతో. అదేంటది శనగపిండి. అలాగే అందులోకి ధనియా పొడి కూడా వేసుకున్నాను. ధనియా పొడి వేసి, ఎందుకంటే కొంచెం మన మసాలా వేయకపోయినా కొంచెం ఉండాలి కదా. అలాగే కొంచెం చిన్న పులుపు రావడానికి ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాను అనమాట. ఇప్పుడు ఇందులోని ఆమ్చూర్ పౌడర్ వేసేసి దీన్ని మనం ఏం చేస్తామంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో నేను చూడండి జీరా పౌడర్ అండి, అది వేయించి నేను సీసాలో పెట్టుకున్న జీరా పౌడర్ అనమాట. ఆ జీరా పౌడర్ని కూడా దీంట్లో నీట్గా వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ వేసి దాంట్లో బబుల్స్ చిన్న చిన్న ఈ పిండి ఉండిపోతుంది బబుల్స్ లాగా, అలా ఉండకుండా బాగా దాన్ని కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి తర్వాత అది ఉడికినప్పుడు కూడా ఆ బబుల్స్ ఉండిపోతాయి అన్నమాట. చిన్న చిన్న ముద్దల్లాగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పూర్తిగా దాన్ని మనము వాటర్ వేసి బాగా కలిపేయాలి. కలిపేసి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటాం అనమాట. ఉంచి అందులో ఇంకొంచెం వాటర్ కూడా నేనైతే వేసాను. ఒకసారి చూడండి మనకి కూర ఎంత కూర ఉందో అది ఎంత తగ్గిపోయిందో, తర్వాత ఇది ఉడికిందా లేదా అని కూడా మనము చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బాగా అన్నీ ఉడికిపోయి, ముఖ్యంగా ఏంటంటే దుంప మనకి ఉడికిందో లేదో చూసుకోవాలి. అలాగే క్యారెట్ అయితే ఫాస్ట్గా ఉడికిపోతుందండి. అయితే ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ నేను వేసాను. ఎందుకంటే మనము కన్సిస్టెన్సీ కొంచెం కర్రీ ముద్ద లాగా ఉండాలి కదా, బొత్తిగా పొడిగా ఉండకుండా చూడండి దగ్గరికి తీసుకొచ్చాను. ఇది వేసిన తర్వాత మనము బాగా వాటర్ వేసి, ఇంకొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇది వేసి కలుపుతున్నాను. చూసిన తర్వాత మనం కావాల్సినంత పలచగా చిక్కగా కావాలి కదా మనకి. ఇప్పుడు ఏంటవుతుందంటే ఇది కర్రీ ముద్దలాగా తయారవుతుంది అనమాట. అందుకని చెప్పి దీన్ని వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడకబెట్టేసి ఇదంతా కూడా అంటే శనగపిండి బాగా పట్టేటట్టుగా మనము దీన్ని ఉడికేసేయాలన్నమాట. అలాగ మెత్తగా ముద్దలాగా అయిపోతే కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ మనము ఎప్పుడైనా సరే కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి అంటే మొదట కర్రీలని కట్ చేసి ఉంచేసుకున్నామంటే ఎట్టే అయిపోతుందండి ఫాస్ట్గా. చూడండి ఉడుకులు వచ్చేసింది. ఇప్పుడు ఉప్పు అయితే మనం వేస్తాం, అన్నీ వేసేస్తాం కదా ఇంగ్రీడియంట్స్, ఇందులో ఇంకేం వేయాల్సింది లేదు. కొద్దిగా కసూరి మెథి వేస్తున్నాను నేనైతే. ఇది వేస్తే ఏంటంటే ఒక సపరేట్ వాసన, మంచి ఫ్లేవర్ వస్తుందండి ఏ కర్రీకైనా సరే. ముఖ్యంగా మనము పూరి అలాగే చపాతీలోకి చేసుకునే కర్రీలో ఖచ్చితంగా కసూరి మెథి కొద్దిగా వేసుకోవాలండి. వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అది మెంతి ఆకుని ఎండబెట్టిన ఆకుని ఉంచుతారు కదా, అదనమాట. అయితే నేను ఇంట్లో చేసింది కాదు, కొన్నదే. కొద్దిగా ఇంగు కూడా వేసాను లాస్ట్లోని, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసుకున్నప్పుడు ఇంగును మనం యూజ్ చేస్తాం. ఆ ఫ్లేవరు బాగుంటుంది, ఇంగు ఫ్లేవరు. సో ఈ విధంగా మనము చపాతీలోకి లేదంటే రోటీలోకి, లేదు అంటే మనము పూరీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. సేమ్ హోటల్స్లో చేస్తారు కదా, అలాగా ఉంటుందన్నమాట. కర్రీ మనం చపాతీ ఇలా పెట్టేసుకుని చక్కగా చూడండి ప్లేటింగ్ కూడా చేస్తున్నాను నేను ఇందులోని. అయితే చిన్న గిన్నెలో వేసి చూపిస్తానని చెప్పి చేస్తున్నాను. అయితే ఏమైందంటే గిన్నెలో వేసేటప్పుడు మనము అన్ని కర్రీలోని ఉన్నాయా లేదా చూసుకొని వేస్తే పిల్లలు కూడా సరదాగా తింటారు. ఎందుకంటే ఎర్రగా చిన్న క్యారెట్ చిన్న అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనము సర్వ్ చేసుకొని